ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి తర్వాత దాన్ని అంతా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఏదో బీసీల పైన కపట ప్రేమ ఈరోజు వల్కబోస్తూ ఉన్నారు. నిజంగా కవిత గారి మాటలు చూసి ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. మరి 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, మీ అయ్యా ముఖ్యమంత్రి కదా, 9.5 సంవత్సరాలు మీరు ఎంపీగా పనిచేశారు కదా, తర్వాత ఓడిపోతే మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మీ అయ్యా. మరి బీసీలకు 9.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? బీసీ రిజర్వేషన్లు తక్కువ చేశారు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు తక్కువ చేసిండ్రు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కోత పెట్టారు. ఈరోజు మళ్ళీ ఇప్పుడేమో ఏదో కపట ప్రేమను వలకబోస్తూ బీసీలకు ఉద్యమం కోసం మేము ఉద్యమం చేస్తామంటారు. ఏం ఉద్యమం చేసినావు? మీ కల్వకుట్ల కుటుంబం కోసం ఉద్యమం చేసిండ్రు. కల్వకుట్ల కుటుంబం ఈరోజు కాలువేశ్వరానికి అన్ని కాసులను తీసుకుపోయి కట్టి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ తీసుకుపోయి అక్కడ పెట్టి ఈరోజు అది కూడా పోయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం చూసింది. రాష్ట్రం అంతా అధోగతి పాలు చేసిండ్రు, రాష్ట్రాన్ని ఈరోజు అప్పులపాలు చేసిండ్రు. ఈరోజు 9.5 సంవత్సరాలు ఈరోజు ఏదో గాడిద పాలు తోయిందంట. ఇప్పుడు వచ్చి ఏదో మళ్ళీ అధికారం ఉన్న రోజు కొలికిండ్రు కదా, మీరు మీ కుటుంబం అంతా కొలికిండ్రు కదా, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు. నిజంగా బీసీలకు మీ ప్రేమ ఉంటే మళ్ళీ మొదటిసారి మంత్రివర్గంలో ఏమో ఈరోజు ఒక్క మహిళకు కూడా మంత్రి స్థానం వేయలేదు, నీవేం మాట్లాడలేదు. అప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బీసీ మంత్రి మహిళా మంత్రి కూడా చోటు కల్పించలేదు. మరి దానిపైన నీవు ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజు? మళ్ళీ ఏదో మహిళా హక్కుల కోసం పోయి ఢిల్లీలో ధర్నా చేసి షో చేస్తావు. నిజంగా నీ పార్టీలో ఎంతమంది మహిళలకు టికెట్లు ఇప్పించినావు? మీ నాయన చెప్పిండు కదా అప్పుడు అసెంబ్లీలో 2014లో అత్యధికంగా బలుగు బలహీన వర్గాలు జీవిస్తున్న రాష్ట్రం తెలంగాణ, బీసీలకు 34% రిజర్వేషన్ కావాలి చట్టసభలని ఢిల్లీకి లెటర్ రాస్తే ఆ లెటర్ ఏడకు వచ్చి తెలియదు. నిజంగా మీ పార్టీ టికెట్లు మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించి ఈరోజు మిమ్మల్ని ఇంటికి కూడా పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మళ్ళీ కూడా ఇటువంటి ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీసీ సమాజం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా బీసీలకు మీరు చేసిన ద్రోహాన్ని ఈరోజు మీరు ఎప్పటికి కూడా మీకు ఈరోజు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా ఈరోజు కూడా బీసీ సమాజం చూస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తొలి రోజే ప్రగతి భవన్కు ఈరోజు జ్యోతిబా పూలే భవన్గా ఈరోజు పేరు మార్చే ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నిన్న కూడా చూసినా మనం ఈరోజు బీసీ కులగణన చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసిన వరకు లెక్కలు